ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ది బిగ్గెస్ట్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా మన టీమిండియా మరియు పాకిస్తాన్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే అది ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ టోర్నమెంట్స్లో ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నా సరే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఉండే విధంగానే ఈ మ్యాచ్ కూడా చాలా హైప్ ఉంది. ఎస్పెషల్లీ కొన్ని యాడ్స్లో చూసాం దీని ఒక రీవెంజ్ మ్యాచ్గా పోర్ట్రే చేస్తున్నారు మన టీమిండియాకి. ఎందుకంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ టీం మన టీమిండియాను ఓడించారు. దీంతో మన వాళ్ళకి కప్ గెలిచే అవకాశం పోయింది. సో దానికి రీవెంజ్ తీర్చుకోవాలని చెప్పి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు గట్టిగానే యాడ్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. మన టీమిండియాకి మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ టీం సిటీ 2025 నుండి ఎలిమినేట్ అయిపోతుంది. అంటే 2017 ఎలా అయితే మనకి కప్ రాకుండా చేశారో ఇప్పుడు మన టీమిండియాకి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. పాకిస్తాన్ టీంని కనీసం సెమీఫైనల్కి కూడా రానివ్వకుండానే బయటికి గెంటేయచ్చు ఈ మ్యాచ్లో గెలిస్తే. సో డెఫినెట్లీ మన టీమిండియాకి అయితే ఇది ఒక రీవెంజ్ మ్యాచే. బట్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఒకప్పుడు దెబ్బ మ్యాచ్లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. మన టీమిండియా వన్ సైడ్ చేసి మ్యాచ్లు గెలుస్తున్నారు. బట్ అఫ్కోర్స్ T20 ఫార్మేట్లో చూసుకుంటే ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో మ్యాచ్ అనేది దెబ్బగానే సాగుతుంది. కానీ వన్డే ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి మాత్రం వన్ సైడ్ మ్యాచే. మన వాళ్ళు 2018 ఏషియా కప్ నుండి కూడా ప్రతిసారి పాకిస్తాన్ టీంను ఈ వన్డే ఫార్మేట్లో వన్ సైడ్ చేసి కొడుతూనే వస్తున్నారు. సో ఈసారి కూడా పరిస్థితులు చూసుకుంటే అలానే ఉన్నాయి. మన వాళ్ళు మరోసారి పాకిస్తాన్ టీంను పసికొన పాకిస్తాన్గా మారుస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆన్ ది పేపర్ చూసుకున్న ఆన్ ది ఫీల్డ్లో చూసుకున్న మన టీమిండియానే ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతున్నారు. సో ప్రజెంట్ అన్ని టీంలను కంపేర్ చేసుకుంటే నక్కకి నాకలోకి అనుకున్నంత తేడా ఉంది. కానీ అలా అని చెప్పి పాకిస్తాన్ టీంని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ప్రెడిక్టబిలిటీ అనే ఒక వెపన్ ఉంది. సో వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే జింబాబ్వే లాంటి చిన్న టీం మీద మ్యాచ్ ఓడిపోతారు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం పెద్ద టీమ్స్కి షాక్ ఇచ్చి వరల్డ్ కప్ ఫైనల్ కూడా వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనం T20 వరల్డ్ కప్ 2022లో ఇదే చూసాం. సో పాకిస్తాన్ టీం కన్నా స్ట్రెంగ్త్, పాకిస్తాన్ టీం కన్నా వీక్నెస్ ఒకటే, అన్ప్రెడిక్టబిలిటీ. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు, ఇంకా మనకేం తెలుస్తుంది. సో దీంతో మన టీమిండియా అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మన బంగ్లాదేశ్ మ్యాచ్ అప్పుడు చెప్పుకున్నాం, చిన్న ఫార్ములా అయినా సరే పెద్ద కర్రతో కొట్టి చంపేయాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములా ఇక్కడ కూడా ఉపయోగించాలి. పాకిస్తాన్ టీం పసుకొనని చెప్పి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. బట్ ఎనివే ఈ రెండు జట్ల మధ్య ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ వాళ్ళది అప్పర్ హ్యాండ్. ఇప్పటివరకు రెండు జట్లు వన్డే ఫార్మాట్లో మొత్తం 135 మ్యాచ్లో తలపడ్డాయి. అయితే 135 మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది 57 మ్యాచ్లే. కానీ పాకిస్తాన్ వాళ్ళు 73 మ్యాచ్లు గెలిచారు. మిగిలిన 5 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో క్లియర్లీ ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే పాకిస్తాన్ టీంకి అనుకూలంగా ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు పాకిస్తాన్ టీం బలంగా ఉన్నప్పుడు, అంటే 1990s మరియు 2000స్లో. ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం కంప్లీట్ వన్ సైడ్ డామినేషన్. ఆ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 5 వన్డే మ్యాచ్లు కూడా మన టీమిండియానే గెలిచింది. ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ టీం గెలవలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ 5 మ్యాచ్లో మన టీమిండియా పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టింది. 3 మ్యాచ్లో వాళ్ళు ఆల్అౌట్ చేశారు, అది కూడా 200 లోపు. అండ్ మిగతా 2 మ్యాచ్లు చూసుకున్న భారీ విజయాలు, ఎక్కడ కూడా క్లోజ్ మ్యాచ్ జరగలేదు. 3 మ్యాచ్లో చేస్తున్నప్పుడు 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో గెలుచుకున్నారు మ్యాచ్ని. అండ్ 2 సార్లు టార్గెట్ డిఫెండ్ చేసుకున్నప్పుడు ఒకసారి 89 పరుగుల తేడాతో గెలిచారు, మరోసారి ఏకంగా 228 రన్స్ తేడాతో గెలిచారు. సో ఎక్కడ కూడా రీసెంట్గా రెండు జట్ల మధ్య వన్డే ఫార్మేట్లో క్లోజ్ మ్యాచ్లు జరిగినట్టు దాఖలాలే లేవు. బట్ అగైన్ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి గెలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రీవియస్గా టోర్నమెంట్లో మొత్తం 5 మ్యాచ్లో తలపడ్డాయి. అయితే 5 మ్యాచ్లో పాకిస్తాన్ టీం 3 గెలిచారు, మన టీమిండియా 2 గెలిచింది. సో వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే మన టీమిండియా మీద పాకిస్తాన్ ఎప్పుడు కూడా మ్యాచ్ గెలవలేదు. అండ్ T20 వరల్డ్ కప్లో చూసుకొని ఒకసారి గెలిచినట్టుకున్నారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంది. దీనివల్ల మన టీమిండియా పాకిస్తాన్ టీంతో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి దుబాయ్ వెన్యూ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చూసాం, ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. సో క్లియర్లీ మరోసారి మ్యాచ్ కోసం మనం అలాంటి ట్రికీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టలేరు, ఖచ్చితంగా బౌలర్స్ డామినేట్ చేస్తారు. మేలీ పిచ్ మీద కొత్త బాల్తో పేసర్స్ కలిపి ఉంటుంది. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో మన బంగ్లాదేశ్తో మ్యాచ్ అప్పుడు ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం, దుబాయ్ వికెట్ కేవలం స్పిన్నర్స్కి మాత్రమే కాదు అందరికీ కూడా అని చెప్పి. అంటే పేస్ బౌలర్స్ మరియు స్పిన్నర్స్ ఇద్దరికి కూడా మంచి హెల్ప్ వస్తుంది పిచ్ నుంచి. అండ్ ఆల్సో ఫస్ట్ మ్యాచ్లో బౌండరీ సైజెస్ కూడా చూసాం, అంత చిన్నగా ఏమీ లేవు. మన ఇండియన్ గ్రౌండ్స్తో పోల్చుకుంటే కాస్త పెద్దగా ఉన్నాయి. దీంతో బ్యాట్స్మెన్ అంత ఈజీగా 6లు కొట్టలేరు. సో మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో 300 స్కోర్ చూడడం చాలా వరకు కష్టమైన విషయమే. ఇన్ఫ్యాక్ట్ ఒక 270 లేదా 260 స్కోర్ కూడా మంచి విన్నింగ్ టోటల్గా మారే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ బంగ్లాదేశ్తో జరిగిన వికెట్ మీద మ్యాచ్ ఆడితే, అంటే యూజ్డ్ వికెట్ని మరోసారి యూజ్ చేస్తే ఇంకా తక్కువ రన్స్ వచ్చినా సరే విన్నింగ్ టోటల్గా మారిపోతుంది. ఒకవేళ అలా కాకుండా ఫ్రెష్ వికెట్ ఇచ్చి మంచి ఫ్లాట్గా తయారు చేస్తే మాత్రం మేబీ భారీ స్కోర్ చూడొచ్చు. బట్ మోస్ట్ లైక్లీ నేనైతే భారీ స్కోర్ రాదనుకుంటున్నా.
ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పటివరకు మొత్తం 59 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 59 వన్డే మ్యాచ్లో 22 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. కానీ చేసిన టీమ్స్ మాత్రం 35 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 219 రన్స్గా మాత్రం ఉంది. సో మళ్ళీ సేమ్ టేప్ రికార్డ్ ఈ గ్రౌండ్లో చేసిన టీమ్స్కే మంచి రికార్డు ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అంత సక్సెస్ చూడలేదు. బట్ ఎనివే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మాత్రం డ్యూ అనేది మరీ అంత ఎక్కువగా పడలేదు. దీనివల్ల మన టీమిండియా బ్యాట్స్మెన్కి సెకండ్ హాఫ్లో చేయడం కాస్త కష్టంగా మారింది. సో ఫస్ట్ మ్యాచ్ టైంలో దుబాయ్ గ్రౌండ్లో కాస్త క్లౌడీ కండిషన్స్ ఉన్నాయంట. దీనివల్ల డ్యూ ఎక్కువగా పడలేదు. దీంతో మన టీమిండియా కండిషన్స్ని మరోసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మ్యాచ్ కూడా క్లౌడీ కండిషన్స్ ఉంటే మాత్రం డ్యూ ఎక్కువగా పడదు. ఇన్ఫ్యాక్ట్ వెదర్ రిపోర్ట్లో అయితే వర్షం పడడానికి ఏం లేదని చెప్తున్నారు, కానీ క్లౌడీ కండిషన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. దీంతో మన టీమిండియా ఖచ్చితంగా కండిషన్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి. బట్ ఎనివే నాకైతే ఈ మ్యాచ్లో మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చేసినప్పుడు అంత కంఫర్టబుల్గా ఆడలేరు. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో డ్యూ కనుక పడకపోతే మన స్పిన్నర్స్ గేమ్ని వడిపెట్టేస్తారు. సో ప్రీవియస్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీంలోనే ఒక మోస్తరు స్పిన్నర్సే మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటిది డ్యూ కనుక పడకపోతే మన క్వాలిటీ స్పిన్నర్స్ పాకిస్తాన్తో ఒక ఆట ఆడేసుకుంటారు. సో అలాంటిది హై ప్రెజర్ ఉండే మ్యాచ్ కాబట్టి మన వాళ్ళది సింపుల్ ఫార్ములా, ముందు బ్యాటింగ్ తీసుకోవడం, స్కోర్ బోర్డ్ మీద కొన్ని రన్స్ పెట్టడం, అండ్ దెన్ వాటిని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయడం. లేదు పాకిస్తాన్ టీంకి ముందు బ్యాటింగ్ అప్ చెప్తామంటే మేబీ బ్యాక్ ఫేర్ అవ్వచ్చు. మెయిన్ మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం, మన స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు. సో అదే కనుక ఈ మ్యాచ్లో కూడా రిపీట్ అయితే పాకిస్తాన్ టీం ఇంకా భారీ స్కోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. పైగా మ్యాచ్ టైమింగ్స్ మనకి ఇక్కడ మ్యాచ్ 2:30కి స్టార్ట్ అవుతుంది, కానీ దుబాయ్లో చూసుకునే వాళ్ళ లోకల్ టైం ప్రకారం 1 PM స్టార్ట్ అయిపోద్ది. దీంతో ఫుల్గా చీకటి పడకముందే 2 innings స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది అంత ఎర్లీగా రాకపోవచ్చు. ఒక 25 to 30 అవర్స్ అయ్యే వరకు డ్యూ ఫ్యాక్టర్ అనేది రాకపోవచ్చు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన టీమిండియా టాస్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డు చూసుకుంటే మన టీమిండియాకి అన్బీటబుల్ రికార్డు ఉంది. మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడితే 6 గెలిచారు, మరొక మ్యాచ్ టైగా ముగిసింది. కానీ పాకిస్తాన్ వాళ్ళకి చూసుకుంటే మాత్రం చాలా పూర్ రికార్డు ఉంది. ఈ గ్రౌండ్లో వాళ్ళు ఇప్పటివరకు 22 వన్డే మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 13 మ్యాచ్లు ఓడిపోయారు. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ గ్రౌండ్లో అయితే పాకిస్తాన్ కంటే మన టీమిండియాకి ది బెస్ట్ రికార్డు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్గా పాకిస్తాన్ టీంని ఈ గ్రౌండ్లో 2 సార్లు ఓడించారు మన వాళ్ళు. సో డెఫినెట్లీ వెన్యూలో రికార్డ్ అయితే మన టీమిండియాకి అనుకూలంగా ఉంది. కానీ పాకిస్తాన్ రన్ మెషిన్ రాఫ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటంటే ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో మన టీమిండియా ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారంట. సో మన రన్ మెషిన్ గారు చెప్పింది దేని గురించి అంటే T20 ఫార్మాట్ గురించి. మన వాళ్ళు ప్రీవియస్గా T20 ఫార్మాట్లో ఈ గ్రౌండ్లో పాకిస్తాన్తో మ్యాచ్లు అయినప్పుడు ఓడిపోయారు, కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం ఏ మ్యాచ్ ఓడిపోలేదు. సో మేబీ హరీష్ రాఫ్ తన బౌలింగ్ ఎకానమీని బేస్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ T20 ఫార్మాట్లో జరుగుతుంది అనుకుంటున్నాడేమో, కానీ నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు కూడా వన్డే ఫార్మాట్లోనే జరుగుతుంది. ఎనివే ఇవన్నీ పక్కన పెడితే క్లియర్గా తెలిసిపోతుంది. ఓవరాల్ స్టాట్స్ చూసుకొని ఏం చూసుకున్నా సరే మన టీమిండియాని మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. మెయిన్ మ్యాచ్లో మన మీద కంటే పాకిస్తాన్ వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోతే తట్టపట్ట చదువుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అదే మ్యాచ్లో మన టీమిండియాకి చూసుకుంటే ఎలిమినేషన్ అనే ప్రెజర్ లేదు. సో చూద్దాం మరి డ్యూఆర్డే మ్యాచ్లో పాకిస్తాన్ టీం మన ఇండియాకి ఏమాత్రం కాంపిటీషన్ ఇస్తారనేది. ఇక టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. సో న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చూసాం, పాకిస్తాన్ టీం కంప్లీట్లీ ఫ్లాట్ అయిపోయింది. వాళ్ళ బౌలింగ్ మెరుగ్గా లేదు, బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. పైకి వాళ్ళకి ఇంకో డిసడ్వాంటేజ్, ఫకర్ జమాన్ రూల్ అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో మన మీద మ్యాచ్ గెలిచారంటే దానికి మెయిన్ రీజన్ ఫకర్ జమాన్ సెంచరీ. ఇన్ఫాక్ట్ అందరూ పాకిస్తాన్ బ్యాట్స్మెన్తో పోల్చుకుంటే అతనికే మన టీమిండియా మీద మెరుగైన రికార్డు ఉంది. కానీ మ్యాచ్ చూసుకుంటే మాత్రం అతను అందుబాటులో లేడు. సో ప్రస్తుతానికైతే మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆగా ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో కుష్దిల్ షా కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు. సో వాళ్ళు ముగ్గురు తప్పిస్తే వాళ్ళ బ్యాటింగ్ అంత డేంజరస్గా ఏమీ కనిపించట్లేదు. మెయిన్లీ బాపరాజం కనుక 50 ఓవర్లు ఆడిస్తే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. అయితే వాళ్ళకి ఈ మ్యాచ్ కోసం ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే ఫకర్ జమాన్ ప్లేస్లో ఇమాముల్ హక్ను ఆడించాలా లేకపోతే ఉస్మాన్ ఖాన్ ఆడించాలని చెప్పి. సో ఇద్దరు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెనే. మెయిన్ ఇమాముల్ హక్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఉస్మాన్ ఖాన్కి చూసుకుంటే మాత్రం లిస్టులో అద్భుతమైన రికార్డు ఉంది. 75 యావరేజ్తో పాటు 117 స్ట్రైక్ రేట్ ఉంది. సో పాకిస్తాన్ టీంలో అలానే ఒక ఓపెనర్ టుక్కు బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ అగ్రెసివ్గా ఆడాలని చూస్తారు. దీనివల్ల నేనైతే ఉస్మాన్ ఖాన్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఇక వాళ్ళ బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే మార్పులు ఏమీ చేయకపోవచ్చు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఆడతారు, అలాగే స్పిన్నర్గా అబ్రార్ అహ్మద్ ఉంటాడు. అండ్ 5th బౌలింగ్ ఆప్షన్గా లాస్ట్ టైం కుష్దిల్ షా, సల్మాన్ ఆగా యూజ్ చేశారు. అండ్ ఈసారి కూడా అదే కంటిన్యూ చేయొచ్చు. మెయిన్లీ కుష్దిల్ షా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి మన టాప్ 5 బ్యాట్స్మెన్ మీద కాస్త ఎఫెక్టివ్గా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళ పేసర్స్ చూసుకుంటే పేరుకి అడవడ ఎక్కువే, కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం తక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే రన్ మిషన్ మనకి అలానే 12th ప్లేయర్గా ఉంటాడు, కానీ మిగతా ఇద్దరు పేసర్స్తో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ నసీమ్ షా, అతనైతే డేంజరస్గా మారే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిదీకి మన టీమిండియా టాప్ ఆర్డర్ మీద మంచి రికార్డు ఉందని చెప్పి బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇద్దరు పేసర్స్ అయితే మన టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లెగ్ స్పిన్నర్ అయిన అబ్రార్తో కూడా మన వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి.
ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ మన వాళ్ళని డామినేట్ చేశాడు. సో పాకిస్తాన్ టీం యొక్క అన్ప్రెడిక్టబిలిటీ నేచర్ బట్టి చూసుకుంటేనే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ పెద్ద కష్టమేమీ కాదు గెలవడం మనకి. ఎనివే మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా బాబర్ అజమ్, ఉస్మాన్ ఖాన్ బర్లు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో సౌద్ షకీల్, నెంబర్ 4లో మహమ్మద్ రిజ్వాన్, నెంబర్ 5లో సల్మాన్ ఆగా, నెంబర్ 6లో తయ్యబ్ తాహిర్, నెంబర్ 7లో ఖుష్దిల్ షా, నెంబర్ 8లో అబ్రార్ అహ్మద్, నెంబర్ 9లో షాన్ అఫ్రిది, నెంబర్ 10లో నసీం షా మరియు నెంబర్ 11లో హరీష్ రఫ్ బర్లు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ప్రీవియస్ మ్యాచ్లో కొన్ని లోపాలు నేను మాట్లాడుకున్నాం. మెయిన్గా ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో అయితే మన వల్ల క్యాచింగ్ ఎఫిషియన్సీ అంత మంచిగా లేదు. అలాగే మన స్పిన్నర్స్తో పాటు బ్యాట్స్మెన్ కూడా మిడిల్ ఓవర్స్లో ఇబ్బంది పడ్డారు. అంటే స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేసినప్పుడు వికెట్లు తీయలేకపోయారు అండ్ మన బ్యాట్స్మెన్ మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. వేగంగా ఆడలేకపోయారు. సరే నీటిని కూడా మన టీమిండియా సరి చేసుకోవాలి. మెయిన్లీ పాకిస్తాన్ టీం టాప్ ఆర్డర్తో పోల్చుకుంటే మిడిల్ ఆర్డరే కాస్త బలంగా ఉంది. దీంతో మన స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో అలాగైనా సరే మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయాలి. అండ్ బ్యాట్స్మెన్ చూసుకున్న మిడిల్ ఓవర్స్లో మరీ అగ్రెసివ్గా ఆడకపోయినా పర్లేదు. ఎందుకంటే 2 ఓవర్స్ అండ్ ఎడితిరిగి పాకిస్తాన్ వాళ్ళు రన్స్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీంకి అయితే లాస్ట్ 10 ఓవర్స్లో 113 పరుగులు ఇచ్చారు. సో మన టీమిండియాకి అయితే బ్యాటింగ్ పరంగా నాకైతే పెద్దగా సమస్యలు కనిపించట్లేదు. ఒక విరాట్ కోహ్లీ ఫామ్ ఒకటే ఆందోళన కలిగిస్తుంది. మిగిలిన అతని మ్యాచ్లో తన పిల్లలతో ఆడబోతున్నాడు కాబట్టి తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కి అగెనిస్ట్గా అతనికి ఎలాంటి రికార్డు ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడానికి ఇది ఒక బెస్ట్ అవకాశం. ఇక మిగతా వాళ్ళు చూసుకుంటే అందరూ కూడా ఆల్మోస్ట్ మంచి ఫామ్లోనే ఉన్నారు. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ చివరిగా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళు తుక్కు కింద కొట్టేశాడు. అలాగే గిల్ చూసుకున్న, శ్రేయస్ అయ్యర్ చూసుకున్న, రాహుల్ చూసుకున్న వీళ్ళందరూ కూడా మంచి నిక్లో ఉన్నారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ అయితే పర్పుల్ ప్యాచ్ వరుసగా 4 మ్యాచ్లో 450+ స్కోర్స్ కొట్టాడు. అలాగే చివరిలో అవకాశం ఎప్పుడు వచ్చినా రాణించడానికి అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మరి జడేజా ముగ్గురు కూడా రెడీగా ఉంటారు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా అతనైతే పాకిస్తాన్కి అగెనిస్ట్గా క్లచ్ ప్లేయర్. సో బ్యాటింగ్ పరంగా మన టీమిండియా పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మన వాళ్ళ సెలక్షన్ ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది. లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ని కాదని హర్షిత్ రాణాని తీసుకున్నారు. సో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అప్పుడు హర్షదీప్ సింగ్ ఎందుకు ఆడించట్లేదంటే హర్షిత్ రాణాకి గేమ్ టైం ఇవ్వడం కోసం ఆడించట్లేదని చెప్పారు. హర్షదీప్ సింగ్ ఆల్రెడీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంకా అతను ఎందుకు ఆడించడం అన్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ కంటే హర్షిత్ రాణాని ప్రిఫర్ చేశారు. సో ఇదైతే చాలా సర్ప్రైజ్ చేసే విషయం. మెయిన్ హర్షదీప్ సింగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్. పైగా పాకిస్తాన్ టీంకి అగెనిస్ట్గా అతనికి T20 ఫార్మాట్లో చాలా మంచి రికార్డ్ కూడా ఉంది. సో మేబీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ని ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. బట్ అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా చాలా బాగా రాణించాడు. దీంతో అతని పక్కన పెట్టమనడం అంత ఫెయిర్ కాదు. కానీ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి ఇప్పుడు హర్షదీప్ సింగే కదా. సో చూడాలి మరి మన వాళ్ళు ఇద్దరు పేసర్స్లో ఎవరితో వెళ్తారనేదే. ఇక మరో బౌలర్ విషయంలో కూడా డిబేట్ నడుస్తుంది. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను డ్రాప్ చేసి వరుణ్ చక్రవర్తిని తీసుకురావాలని చెప్పి చాలామంది అంటున్నారు. ఇన్ఫాక్ట్ సునీల్ గవాస్కరే చెప్పాడు. సో మేబీ మన వాళ్ళు ఏ మార్పు చేసినా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కు వికెట్లు పడలేదు. అయితే ఈ విషయంలో మనం కుల్దీప్ యాదవ్ను కూడా ఎక్కువ నిందించలేం. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, అది కూడా తౌహీద్ హృదయని. లేకపోతే ఈజీగా మన టీమిండియాకి మిడిల్ ఓవర్స్లో ఒక వికెట్ పడి ఉండేది, మ్యాచ్ని ఫాస్ట్గా ముగించేవారు. సో కుల్దీప్ యాదవ్ అయితే ఫస్ట్ మ్యాచ్లో ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. దీంతో అతను సరిగ్గా పర్ఫామ్ చేయలేదని పక్కన పెట్టడం చాలా హార్ష్ కాల్ అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ మనం చెప్పలేం. మన హెడ్ కోచ్ ఏమనుకుంటున్నాడో మనకి తెలియదు. తన బుర్రలో ఏముందో ఇప్పుడు ఎవరిని ఆడిస్తారో కూడా మనకు అర్థం కాదు. బట్ ఎనివే నేనైతే ఈ మ్యాచ్లో కూడా కుల్దీప్ యాదవ్ని కంటిన్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నా. సో నాకైతే ఓవరాల్గా మన టీమిండియా మోస్ట్ లైక్లీ అన్చేంజ్డ్ ప్లేయింగ్ 11తోనే వెళ్తారనిపిస్తుంది. ఏదైనా మార్పులు చేయాలనుకుంటే హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొస్తారు. అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి మన కెప్టెన్ మరి హెడ్ కోచ్ ఎలాంటి మార్పులు చేస్తారనేదే. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లో చాలాసార్లు చెప్పేశాను. ఈ మ్యాచ్లో మన టీమిండియాని స్ట్రాంగ్గా బరిలోకి దిగుతున్నారు, మనకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేబీ పాకిస్తాన్ వాళ్ళు తమ అన్ప్రెడిక్టబిలిటీని బయటపెట్టి మన టీమిండియా వరస్ట్గా ఆడితే తప్ప ఈ మ్యాచ్లో ఓడిపోరు మన వాళ్ళు. మళ్ళీ మన టీమిండియా ఎలాంటి ఎక్స్ట్రా ట్రై చేయకుండా తమ బేసిక్ గేమ్ ఆడితే చాలు ఈజీగా మ్యాచ్లో పాకిస్తాన్ టీంని ఓడించవచ్చు. సో నేనైతే క్లియర్లీ మ్యాచ్లో మన టీమిండియానే గెలుస్తుంది అనుకుంటున్నా. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.